భాగ్యనగరంలో హోలీ పండుగ సందడి మొదలైంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఎంతో సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారు. ఇందుకోసం రకరకాల రంగులు, వాటర్ గన్స్ అందుబాటులో ఉంచారు విక్రయదారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ పండుగ సందడి అయితే హైదరాబాద్ నగరంలో మొదలైపోయింది అని చెప్పుకోవచ్చు. హోలీ పండుగ వచ్చిందంటే చాలు హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి నగరవాసులంతా కూడా సిద్ధమవుతూ ఉంటారు. హోలీ రంగేలిని ఆడడానికి కూడా నగరవాసులు ఇక్కడ రంగులను కొనుగోలు చేయడానికి వస్తూ ఉన్నారు. వారి కోసం రకరకాల రంగులను అయితే అందుబాటులో ఉంచినట్టు విక్రయదారులు చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రకరకాల రంగులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు హోలీ పండుగ రోజు ఒకరిపైన ఒకరు రంగులు గుమ్మరించుకుంటూ ఎంతో సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకుంటారు. కాబట్టి అందుకు కావలసినటువంటి రకరకాల గన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. విజువల్స్లో చూడొచ్చు. పెద్ద గన్నుల నుండి చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకునే విధంగా చిన్న చిన్న గన్నులు కూడా అందుబాటులో ఉంచామని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ హోలీ పండుగకు మన పురాణాల ప్రకారం ఎంతో చరిత్ర ఉంది అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు తన ప్రేయసి రాధ ముఖానికి రంగు పూయడం నుంచే అయితే ఈ హోలీ అనే ఆనవాయితీ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ప్రేమ, స్నేహం, సమానత్వానికి గుర్తుగా అయితే ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటారు. అలాగే వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే విధంగా అయితే ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. దీంతోపాటు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా అయితే హోలీ పండుగను జరుపుకుంటారు. కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అంటే శరీరం మీద రంగులు పడితే కనుక ఏవైతే కృత్రిమ రంగులు ఉంటాయో ఆ రంగులు పడితే కనుక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ కలర్స్ను కూడా అందుబాటులో ఉంచారు. సహజ రంగుల వల్ల చర్మానికి ఎటువంటి సమస్యలు రావు. కాబట్టి ఇటువంటి న్యాచురల్ కలర్స్ను కూడా అందుబాటులో ఉంచినట్టు విక్రయదారులు చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వయసులతో సంబంధం లేకుండా అందరూ కలిసి హోలీ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. అందుకు సంబంధించి రంగులు కావచ్చు, అదేవిధంగా రంగు నీళ్ళు గుప్పించుకోవడానికి కూడా రకరకాల గన్స్ను అయితే అందుబాటులో ఉంచారు. అయితే ఈసారి హోలీ పండుగ ఏ రోజు చేసుకోవడం అనేది కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే 3వ తేదీన చంద్రగ్రహణం రావడంతో పుణ్యం ఉన్నప్పటికీ కూడా ఈరోజు హోలీ పండుగ చేసుకోకూడదు అంటున్నటువంటి నేపథ్యంలో 4వ తేదీన పండుగ చేసుకోవడానికి అయితే ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కొంతమంది ఈరోజు కాముని దహనం చేసి రేపు 12 గంటల లోపు హోలీని జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా రేపే హోలీ పండుగ వేడుకలను జరుపుకోవడానికైతే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా వచ్చి కూడా తమకు కావలసినటువంటి రంగులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా ఆ దృశ్యాలను చూడొచ్చు. వాటర్ గుప్పించుకోవడానికి కావలసినటువంటి గన్స్ కావచ్చు, అదేవిధంగా ఒకరి మీద ఒకరు చల్లుకోవడానికి కావలసినటువంటి రంగులు కావచ్చు, వచ్చి వీటన్నింటిని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు కొంతమంది, ఎల్లుండి కొంతమంది కూడా ఈ హోలీ పండుగను జరుపుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రంగులు కొంటూ కూడా ఈ హోలీ పండుగను జరుపుకోవడానికి నగరవాసులు అయితే సిద్ధమవుతున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో పిల్లలతో సహా వచ్చి కూడా ఇక్కడ రంగులను కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనా, యూసుఫ్ కూడా. ఓకే, అంటే ఈసారి హోలీ పండుగ రేపు జరుపుకోవాల్సింది, గ్రహణం ఉంది కదా, ఎల్లుండి అంటున్నారు. మీరు ఎప్పుడు జరుపుకోబోతున్నారు? మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మ్యాక్సిమం రేపే జరుపుకుంటామండి హోలీ. పిల్లలు కూడా రేపే సెలవులు ఇచ్చారు. సో మేబీ రేపే కంటిన్యూ చేస్తాం. సో ఎలా జరుపుకుంటారు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏం కొంటున్నారు ఇప్పుడు? పిల్లలకి హోలీ పౌడర్ అండ్ గన్ తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తారు హోలీ?
అంత పెద్దగా ఏం ఉండదండి. ఇక్కడ హైదరాబాద్లో కొంచెం తక్కువ కదా పండగ చేసుకుంటారు. అవి అదర్ స్టేట్స్లో బాగా చేసుకుంటారు. సో ఇక్కడ జస్ట్ పిల్లల గురించి ఆడతాం అంతే తప్ప ఎక్స్ట్రా ఏమి ఉండదు. అంతే. థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రంగులు కొనుగోలు చేస్తున్నట్టు అయితే మనకు వచ్చినటువంటి కొనుగోలుదారులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు విక్రేదారులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు ఇక్కడ రంగులు కొనుగోలు చేయడానికి అయితే భారీ ఎత్తున కొనుగోలుదారులు వస్తూ ఉన్నారు. సార్, ఎలా ఉంది ఈసారి ధరలు ఎలా ఉన్నాయి? ఎటువంటి రంగులు అందుబాటులో ఉంచారు? అన్ని హర్బల్ రంగులు అమ్ముతున్నాం కానీ బిజినెస్ మాత్రం ఏం లేదమ్మా. ఇవాళ రేపు అంటారు, రేపు గ్రహణం అంటారు, రేపు కాముడు కాలుతుందా ఇల్లుని కాలుతుందా తెలియదు, కానీ ఈ రకంగా బిజినెస్ అయితే డౌన్ ఉంది. అట్లా రంగులు ధరలు ఎలా ఉన్నాయి? మామూలు రెగ్యులేటర్ 5 ఇయర్స్ కింద ఎట్టుండే రేట్ అట్లా ఎక్కువ రేట్లు మామూలుగా ఉన్నాయి. రేట్స్ 30 రూపీస్ నుంచి 250 దాకా ఉంటాయి. ఇంకా రేపు బిజినెస్ ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఉంటుంది, రేపు ఉంటే, లేకపోతే ఇంకా ఏం లేదు, చెప్పలేం. చూడొచ్చు ఇప్పటికే అయితే రేపు ఎల్లుండి కూడా హోలీ పండుగ వేడుకలను జరుపుకోవడానికి నగరవాసులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా రంగులను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున అయితే దుకాణాల వద్దకు తరలి వస్తూ ఉన్నారు. ఇక రేపు కూడా పండుగ జరుపుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీంతోపాటు ఎల్లుండి కూడా చాలామంది పండుగను జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు రేపు కూడా రంగులకు భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు విక్రేదారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.